బ్రాహ్మణ భక్తి కలిగినటువంటి వాడు, ఆశ్రయించిన వారికి తోడ్పడుతూ ఉంటాడు, మంచి ప్రజ్ఞాశాలి, ఉదార స్వభావం కలిగినటువంటి వాడు, దేవతలతోటి చాలా ప్రీతిపూర్వకమైనటువంటి మైత్రి కలిగి ఉన్నాడు. దేవతల పట్ల చాలా చెలిమి అతనికి. ఎవరు కూడా ఇంతకు ముందు రాక్షసులు దేవతలతో చెలిమి చేసిన వాడు తక్కువగా. అతడు గొప్ప పరాక్రమశాలి, ధర్మనిరతుడు. పరాక్రమం ఉన్నంత మాత్రంలోనే కాదు, అధికారం, విద్య, పరాక్రమము, బలగము, బంధు ఇవి ఏవి ఉన్నా కూడా దాంతో పాటు ధర్మనిరతి అనేది ఉండాలి. వివేకంతో ధర్మ మార్గం వైపు మళ్ళగలిగిన సామర్థ్యం ఉండాలి వ్యక్తికి. అతడు పరమశివుని అనుగ్రహం పొందుటకై 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి ఆ అతనికి వరం ఇవ్వడానికై పరమేశ్వరుడు సాక్షాత్కరించాడు. ఒక వరాన్ని ప్రసాదించాడు. ఆయన యొక్క తపస్సుకు సంతుష్టుడైనటువంటి సంతోషపడినటువంటి పరమశివుడు ఒక వరాన్ని ప్రసాదించాడు. ఆయన తన శూలం నుంచి మరి అంతటి శూలాన్ని సృష్టించి అతనికి ఇచ్చాడు. ఇది చాలా శక్తివంతమైనది, దివ్య ప్రభలతో విరాజిల్లుతూ ఉంటుంది అని శివుడు ఆ మధువుకు చెప్తున్నాడు. రాక్షస, సాటిలేని నీ ధర్మనిరతి నన్ను ఎంతగానో ముగ్ధుని గావించింది. నేను చాలా సంతోషపడ్డాను. ఈ ఆయుధాన్ని నీకు అనుగ్రహిస్తున్నాను. ఓ రాక్షస, నీవు దేవతల ఎడ బ్రాహ్మణోత్తముల యందు విరోధ భావము వహింపనంత వరకు, వారి యందు భక్తి శ్రద్ధలతో ఉన్నంత ఉంటుంది. నీవు అన్యదా ప్రవర్తించినతో, అంటే దీనికి నియమానికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్లయితే, ఆ దేవతలను ఆ బ్రాహ్మణులను బాధించినట్టయితే అది అదృశ్యమైపోవును. యుద్ధమునందు నిన్ను నిర్భయముగా ఎదుర్కొనిన వారిని ఈ శూలము భస్మమనర్చి తిరిగి నీ చేతికి రాగలదు. దీని ప్రభావం ఎటువంటిదంటే, ఎంతటి వాడే గాని నిన్ను ఎదిరించి నిలబడితే వాడి మీదకి ప్రయోగం చేస్తే వాడిని భస్మీపటలం చేసి మళ్ళీ నీ చేతికి వచ్చి నిలబడుతుంది అనే వరకు ఆ రాక్షసుడు ఆ విధంగా వరం పొంది ఆ పరమేశ్వరుని వైపు చూస్తూ చాలా సంతోషం పట్టలేక ప్రణమిల్లి పూజించి ఆ స్తుతించి మళ్ళీ అంటున్నాడు, ఓ దేవాది దేవా, నీవు సర్వేశ్వరుడు, అత్యంత శ్రేష్టమైన ఈ శూలము మా వంశమునకు పరంపరగా ఎల్లకాలము దక్కుగాక, ఆ విధంగా వరమివ్వండి అని అడుగుతున్నాడు. మా వంశం ఉన్నంత వరకు మా వంశంలో ఇది పరంపరగా మాకు ఉండేట్టు వరం ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఆ రాక్షసుని పలుకులు విని ఆ శివుడు అంటున్నాడు కదా, నీవు కోరినట్లు జరగడం మాత్రం అసంభవం అయ్యా, నీవు కోరినట్టు అది జరగదు. నేను ఈ పవిత్ర వరాన్ని, నీ కోరిక విఫలంగా రాదు. నువ్వు తపస్సు చేశావు, నేను మెచ్చుకొని వచ్చాను, నీ దాంట్లో మళ్ళీ కొంచెం నువ్వు ఇబ్బంది పడకూడదు, బాధపడకూడదు. కాబట్టి నీకు నీ తర్వాత నీ పుత్రునికి ఒక్కనికి మాత్రం దక్కుతుంది. నీ పుత్రుని చేతిలో ఈ శూలం ఉన్నంత వరకు అతడు అవధ్యుడు, ఎవరి చేత చంపబడడు, అటువంటి ప్రభావం కలిగింది అని చెప్పి ఆ మధురాక్షసునికి ఇచ్చాడు. ఆ పరమేశ్వరుడు నుండి ఆ మహిమాన్వితమైనటువంటి శూలాన్ని పొందినటువంటి ఈ మధురాక్షసుడు ఒక మహా భవనాన్ని నిర్మించుకుని ఆయన భార్య కుంభీనసి, విశ్వావసుడు అనేవానికి అనల అనేటువంటి ఆమెకు పుట్టినటువంటి తేజస్వి ఉత్తమరాలి కుంభీనసి కూడా. ఈమెకి మహావీరుడైనటువంటి లవణాసురుడు అనే కుమారుడు జన్మించాడు. అతడు మిక్కిలి భయంకరుడు. ఆ దుష్టాత్ముడు పుట్టినప్పటి నుంచి బాల్యం, అంటే పుట్టినప్పుడే కాదు కానీ బాల్యం నుంచి పాపకృత్యాలు చేయడమే నిత్యకృత్యంగా ఆయనకు అలవాటైపోయింది. ఇది ఒకటి ఉంటుందండి, ఏమిటి అంటే విపరీతంగా ధనాన్ని కూర్చి ధన సంపాదనలో పడిపోయి పిల్లల్ని పట్టించుకోకపోతే ఉన్నటువంటి ధనాన్ని అంతా కూడా ఏ విధంగా వాడుకోవాలని తెలియని స్థితిలో వాళ్ళ చేతికి వస్తే వాళ్ళు విచ్చలవిడిగా దాన్ని వాడుకొని వాళ్ళు ఎంత
దుష్టులుగా తయారు కావాలో అంత దుష్టులుగా తయారవుతారు, అన్ని అలవాట్లు నేర్చుకుంటారు. మరి అంత ధనం ఉన్నది ఎందుకోసం? తినకపోతే తాగకపోతే ఈ ధనం దాబెట్టుకొని ఏం చేస్తామని చెప్పేవాళ్ళు చెప్తుంటారు, వినేవాళ్ళు ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ వెంబడి తిరుగుతూ చెడిపోతూ ఉంటారన్నట్టు. ఇట్లా జరుగుతుంది. వాడు నీతి మాలిన వాడయ్యాడు. ఈ అటువంటి పుత్రుని చూసి చాలా కోపం వచ్చేసింది ఈ మధువుకు. ఏదో లవణుడు పెద్దవాడే మంచివాడవుతాడో ఏమని అనుకున్న ఈయనకు వాని యొక్క దుశ్చర్యలు చూసి చాలా కోపం వచ్చింది, చాలా దుఃఖం కూడా కలిగింది. ఏ విషయం వానితోటి మాట్లాడుకోవడానికి కూడా ఇష్టపడతలేడు. ఆ కొడుకుతో వీడా నా కొడుకు అన్నంత భావంతో ఆయన అంటి ముట్టనట్టున్నాడు. ఆ తర్వాత ఇక తనకు రాజ్యంలో ఉండడం ఇష్టం లేక శూలం లవణాసుడికి అప్పగించి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వరాన్ని గురించి కూడా చెప్పాడు. ఇది నీ ఇష్టం వచ్చినట్టు ఉపయోగిస్తే అది వెళ్ళిపోతుంది చూడని. అతడు రాజ్యాన్ని విడిచిపెట్టి సముద్ర గర్భం లోపలికి ప్రవేశించాడు. మధు స్వభావం చేతనే దుర్మార్గుడైన ఈ లవణాసుడు శూలం తన చేతిలో ఉంది, తనను జయించేవాడు ఎవడూ లేడు అని లోకాలంతా బాధించడమే గాక దాంట్లో తాపసులు అంటే వానికి చాలా కోపం. ఇప్పుడు కూడా చూస్తుంటాం, ఎవరు వీళ్ళని గురించి ఆలోచించకుండా ఏదో ఎక్కడనో కూర్చొని ఉండేటువంటి వాళ్ళని గురించి నాస్తిక వితండవాదాలు చేసేటువంటి వాళ్ళందరూ వాళ్ళని గురించి చర్చిస్తూ తిడుతూ దుష్ప్రేలాపనలు చేస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అది కొనసాగుతూనే ఉంది. ఆ లక్షణం అటువంటిది. ఈ విధంగా సాగుతుంటే ముఖ్యంగా తాపసులను ఎక్కువ బాధిస్తున్నాడు వాడు. మునులు అంటే వానికి మహాకోపం. తింటారు, ముక్కు మూసుకొని కూర్చుంటారు, మళ్ళీ ఎవడో తెచ్చి పెడితే తింటారు, పని చేయకుండా ఇట్లా బ్రతుకుతారు అని చెప్పేసి ఒక నియమంలో ఒక నిష్టలో ఉన్నారు కదా అనేటువంటి భావన లేదు వానికి. చెప్తున్నారు, ఆ చవనుడు చెప్తున్నాడు, శ్రీరామ ఈ మహామహిమాన్వితమైనటువంటి శూలాన్ని పొందినటువంటి లవణాసుని వర్తన ఈ విధంగా ఉంది. మరి ఈ విషయంలో నువ్వేం చేస్తావు? మునులకు మాత్రం చాలా ఎక్కువ బాధగా ఉంది. నిర్ణయం నీవే తీసుకోవాల్సిన వాడవు, నువ్వే. మా అందరికి నీవే దిక్కు అని తెలిసి మేమందరము ఇక్కడికి వచ్చేసాం. ఎంతో మంది రాజులను మేము అభయాన్ని అర్థించాం, కానీ ఎవరు కూడా ఆదుకోవడానికి ముందుకు రాలేదు. రావణాసురుణ్ణి బలాలతో సహా, బంధువులతో సహా, వాహనాల సపరివారంగా నీ చేతులు సంహరింపబడ్డాడు, మేము విన్నాము. మళ్ళీ అటువంటి రాక్షసుడు వీడు లవణాసుడు, అటువంటి పరిస్థితి మళ్ళీ వచ్చింది. నీవు తప్ప మరి ఒక ప్రభువు ఈ భూప్రపంచంలో లేడు మమ్మల్ని రక్షించేవాడు. అతని బాధలకు మేము తట్టుకోలేకపోతున్నాము. ఎక్కడ కూర్చోవాలి, ఎంతసేపు జపం చేసుకోవాలి, ఎంతసేపు తపస్సు చేసుకోవాలి, ఏం చేయాలి అని మాకే తెలియకుండా ఉంది. ఎప్పుడు వచ్చి పడతాడు, ఎక్కడికి పరిగెత్తాలి, ఏడ దాచుకోవాలి మమ్మల్ని మేము అని మాకిదే ఒక అలజడి, మానసిక వేదన, చిత్తం ఏకాగ్రంగా నిలబడడం లేదు. రామా, మాకు ఏర్పడిన ఈ భయావహ పరిస్థితుల నుంచి మమ్మల్ని రక్షించేవాడవు నువ్వే. ఓ పరాక్రమశాలి, ఓ శక్తి సంపన్నుడా, ఓ మహాత్ముడా, మమ్మల్ని ఆదుకొని ఏ విధంగానైనా తీరం చేర్చవయ్యా, ఈ లవణాసుని బారి నుంచి మమ్మల్ని రక్షించు అని వాళ్ళందరూ అడుగుతున్నారు. ఆ చివన మహాముని ఈ విధంగా చెప్పే వరకు వాళ్ళందరికీ చేతులు జోడించి నమస్కరించి రామచంద్రుడు అంటున్నాడు, లవణాసుడు అనేవాడు ఎక్కడున్నాడు, అతని ఆహారం ఎటువంటిది, అతని ఆచార వ్యవహారాలు ఎటువంటివి అని అడిగిండు. ఋషీశ్వరులందరూ ఏమని చెప్తున్నారంటే, అదో కథలాగా లవణాసుడు పెరిగి పెద్ద అయిన పద్ధతిని గురించి ఆ స్వామికి విన్నవించారు. వాడు ఎట్లా పెరిగాడు? మధువరం అనే వనంలో నివసిస్తూ ఉంటాడు వాడు. ఆ చుట్టుముట్టు ప్రాంతంలో తాపసులు గాని ప్రాణులు గాని తిరగడానికే వీల్లేదు. వాడెప్పుడు కూడా క్రౌర్యంతో ఉంటాడు, ఎరుపెక్కిన కళ్ళతోటి, మదించినటువంటి ఈ చిత్తంతో ఉంటాడు వాడు. మహాబలుడు. వేల కొలది జంతువులను వేటాడి తింటాడు వాడు. సింహాలను తింటాడు, పెద్ద పుల్లను తింటాడు, లేళ్లను, ఏనుగులను, మనుషులను, ఏదైనా వానికి ఆహారమే.
ప్రళయకాలంలో ప్రాణులను సంహరించడానికి నోరు తెరుచుకుని వచ్చేటువంటి మృత్యుదేవతలాగా వాని విషయం వింటేనే అట్లా అనిపిస్తుంది. ఒళ్ళు జల్లు అనిపిస్తుంది. అన్ని ప్రాణుల్ని భక్షిస్తాడు వాడు. ఆ మాటలు విన్న రఘురాముడు, మీరేం భయపడవద్దు, ఆ రాక్షసుణ్ణి ఎలాగైనా మట్టు పెడతాను అని మునులకు అభయం ఇచ్చి ప్రతిజ్ఞ చేసి అభయం ఇచ్చాడు. తన పక్కనే కూర్చున్నటువంటి సోదరులతోటి రాముడు అంటున్నాడు, మీ లోపట లవణాసురుణ్ణి చంపగలిగినటువంటి మహాశక్తిశాలి ఎవరో, ఈ కార్యాన్ని నేను ఎవరికి అప్పగించాలో మీరే నిర్ణయించుకోండి. భరతున కాలేక ప్రతిభాశాలి అయిన శత్రుఘ్న కానీ రఘురాముని పలుకులు విన్న పిలప దీన్ని భరతునికి అప్పగించాలనా శత్రుఘ్నునిక అంటే భరతుడు అన్నాడు, అన్నా నేను ఆ రాక్షసుని హతమారుస్తాను. మీరు ఇవరకే రాక్షసులతో మహాయుద్ధాలు చేసి పేరు పొంది ఉన్నారు కాబట్టి నేను ఏ విధంగానైనా రాక్షసుని మట్టు పెడతానన్నాడు. అని అంటే ఆ సమయంలో శత్రుఘ్నుడు లేచి నిలబడ్డాడు. రామచంద్రునికి ప్రణమిల్లి అంటున్నాడు, స్వామి, భరతుడు మహా శౌర్యశాలి, శక్తిశాలి, ఇదివరలో పెక్కు ఘనకార్యాలు కూడా నిర్వహించి ఉన్నాడు. నీవు వనవాసానికి వెళ్ళిన పిమ్మట అయోధ్యానగరంలో శూన్యంగా ఉన్నప్పుడు ఆయన పట్టాభిషిక్తుడు కాకుండా నందిగ్రామంలో ఉండి మిగుల సంతప్త హృదయంతో అయోధ్యను పాలించాడు. నీ యొక్క పాదుకలను ఉంచి అయోధ్యను పాలించి వాటికి విన్నవించుకుంటూ పెక్కు దుఃఖాల్ని అనుభవించాడు. ఏనాడు కూడా పట్టుపాన్పులపైన పండుకోలేదు. భూతలంలో భూమిపైన శయనించాడు. నందిగ్రామం ఒక కుగ్రామంలో వసించాడు. జటలను నారచీరలను ధరించాడు. ఫలమూలాలను మాత్రమే ఆహారంగా స్వీకరించాడు. మీరు అడవుల్లో ఎన్నెన్ని కష్టాలు పడ్డారో అతడు ఇక్కడనే ఉండి అన్ని కష్టాలని పడ్డాడు, అన్ని కష్టాల్ని సహించాడు, ఎక్కువ దుఃఖాలకు లోనయ్యాడు. ఆయన దుఃఖం అని ఎప్పుడు చెప్పుకోలేదు, కానీ ఆ క్లేశాలని ఆ బాధల్ని నేను చూశాను. లవణాసురుని సంహరించుటకై ఈ సేవకుణ్ణి అంటే శత్రుఘ్నుడు తనని అంటున్నాడు. మరలా అతడు ఈ క్లేశములను పొందరాదు కదా, ఈ సేవకుడు ఉండగా రాజెందుకు అంటే లక్ష్మణుడు రాముడిని ఏ విధంగా చూసుకుంటాడో శత్రుఘ్నుడు భరతుడిని ఆ విధంగా చూసుకుంటాడు. కాబట్టి ఈ సేవకుడు ఉన్నాడు సిద్ధంగా అని అన్నాడు. శత్రుఘ్నుడు పలికిన పిరప శ్రీరాముడు అన్నాడు, శత్రుఘ్న, నీవు చెప్పినది సముచితంగానే ఉన్నది. నా ఆదేశాన్ని పాటించు. భరతుని శ్రమ పెట్టకూడదని నీవు అనుకుంటున్నావు. ఈ మధురాక్షసుని యొక్క వైభవోపేతమైన నగరమున ప్రవేశించాలి. ఎట్లా ప్రవేశిస్తావు? ఆ రాజ్యమునకు వాడిని సంహరించి ఆ రాజ్యానికి నువ్వు పట్టాభిషిక్తుడవు కావాలి. ప్రజలందరూ కూడా మళ్ళీ సంతోషపడాలి. యుద్ధ విద్యలో నువ్వు ఎవరికీ తీసిపోయినటువంటి వాడవు కాదు, సమస్త విద్యలు నేర్చుకున్నటువంటి వాడవు. నూతన నిర్మాణాలు చేయడంలో కూడా సమర్థుడవు. శత్రురాజులను నిర్మూలించి మళ్ళీ అతని రాజ్యాన్ని ఏ పాలకుడు లేకుండా అట్లే ఉంచితే అరాచకమైపోతుంది, ప్రజలందరూ బాధపడతారు. అట్లా చేసినటువంటి రాజుకు పుణ్యలోకాలు ప్రాప్తించవు. కాబట్టి ఆ మధురాక్షస కుమారుడైన లవణాసురుని సంహరించి ఆ ప్రదేశాన్ని జనరంజకంగా నువ్వే పరిపాలించాలి. ఇది నా ఆదేశము, ధర్మబద్ధంగా పరిపాలించు అని చెప్పాడు. మళ్ళీ, ఓ మహాశూరా, నిన్ను సేవిస్తూ నీ దగ్గరనే ఉంటాను, నాకు ఈ రాజ్యం ఎందుకని నీవు అనొద్దు. అన్న యొక్క మాటలు తమ్ముడు ఎన్నడూ మీరరాదు, ఇది నిశ్చయము. శత్రుఘ్న, సంకల్పం మేరకు నీవు పట్టాభిషిక్తుడవు కమ్ము. ప్రముఖులైన వశిష్ఠాది విప్రోత్తములు విద్యుక్తముగా మంత్రపూర్వకముగా నిన్ను పట్టాభిషిక్తుని చేయుదురు అని అంటున్నాడు. ఆ లవణాసురుని జయించక ముందే నువ్వు పట్టాభిషేకం చేసుకోవాలి అంటున్నాడు. శ్రీరాముడు ఇట్లు పలుకగా శత్రుఘ్నుడు ఎంతయూ బిడియపడెను, సిగ్గుపడ్డాడు. ఆయన, నువ్వు రాజాదిరాజువు, చక్రవర్తివి, సోదరుడు నువ్వు ఉన్నంగా నేను మళ్ళీ రాజునేమిటి అని అనుకున్నాడు. మెల్లగా ఇట్లా అంటున్నాడు, ఈ పద్ధతి నాకు ధర్మముగా అనిపించలేదు. నాకంటే పెద్దవారు ఉండగా చిన్నవాడు పట్టాభిషిక్తుడగుట ఎట్లు? నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకంటే
భరతుడున్నాడు, లక్ష్మణుడున్నాడు. వాళ్ళకంటే నేను ముందు పట్టాభిషిక్తుని కావడం ఏమిటి? పురుషోత్తమ, మహానుభావ, నీ ఆజ్ఞ తప్పక ఆచరింపగలిగిన తగినది, దాన్ని దాటడం నా సాధ్యం కాదు. మరి భరతుడు లవణాసురుణ్ణి నేను సంహరిస్తా అని అంటుండగానే నేను చెప్పాను. కాబట్టి భరతుడు ఆ మాట వెనక్కి తీసుకోవాలి. నేను ఈ విషయం నీ పట్ల విన్నాను కాబట్టి అతనికి నేను చెప్పలేను, మీరే వారికి చెప్పండి అని అన్నాడు. లవణాసురుని ఏ విధంగానైనా నేను చంపుతాను అని నేను తొందరపడి పలికానో ఏమో, ఇది నేను చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పో ఏమో. పురుషోత్తమా, అట్లు పలుకుట వలన నాకు ఈ దుర్గతి పట్టినది. ఏమిటిది? నేను తొందరగా లవణాసురుని నేనే చంపుతా అని ముందుకు రావడం వల్లనే పట్టాభిషేకం అనే మాట వెనుకొచ్చింది. అన్నల కంటే ముందు పట్టాభిషేకం చేసుకోవాలి, ఇది ఈ దుర్గతి పట్టింది. ప్రభువు జ్యేష్ఠుడైన భరతుడు ఇట్లు పలికిన పిమ్మట అందులకు విరుద్ధముగా నేను ఏమీ మాట్లాడకుండా ఉండవలసినది. భరతుడు నేను లవణాసురుని చంపుతున్నప్పుడు పెద్దవాడు మాట్లాడుతున్నాడు కదా, మధ్యలో ఎందుకు జోక్యం చేసుకోవాలని నేను ఊరుకోవలసి ఉండే. కానీ నేనేం చేశాను? నేను చంపుతాను, అన్నయ్య ఇంతవరకు చాలా కష్టాలు పడ్డాడని నేను ముందుకు వచ్చాను. అట్లు పలకడం అధర్మం. అందువల్ల నాకు పరలోక సుఖాలు దూరం అవుతాయి. పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే అంతవరకు వినాలి, అయిపోయేంత వరకు. కానీ మధ్యన అడ్డం వచ్చి మాట్లాడి తగునమ్మా అని పని నెత్తి మీద తీసుకోవడం అనేది అది మంచిది కాదు, పరలోకానికి ఆటంకం ఏర్పడుతుంది అని చెప్పాడు. అంటే వాళ్ళ అన్నదమ్ముల సోదరులు ఎట్లా ఉన్నారు చూడండి, చిన్న విషయాల పట్ల కూడా అంత శ్రద్ధ కలిగి ఉండేవాళ్ళు. గౌరవం రక్షించువాడా కాకుస్తా, అన్ని విషయంలోనూ పెద్దవాడవు కాబట్టి నీ ఆదేశానికి భిన్నంగా నేను మళ్ళీ ఇంకో మాట నేను పలుకను. తొందరపడి మాట్లాడినందుకు నాకు ఈ శిక్ష పడింది. ఇంకా నీ ఆదేశం కూడా నేను పాటించకపోతే మరి ఒక శిక్ష పొందవలసి ఉంటుందో ఏమో. పురుషోత్తమ, కాకుస్తా, రఘురామ, మహారాజా, నేను నీ ఆజ్ఞను శిరసావహింతును. ఈ విషయమున నాకు అధర్మ ఫలము అంటకుండా చూడుము. నేను తప్పు చేశాను, అన్నల కంటే ముందు పట్టాభిషేకం చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆ అధర్మ ఫలాన్ని నాకు అంటించకు. ఈ విధంగా పలకడం విని శ్రీరాముడు ఎంతో సంతోషపడి భరతునితో, లక్ష్మణునితో, సుమంత్రునితో ఈ విధంగా అంటున్నాడు. సోదరుడారా, సుమంత్ర, పురుష శ్రేష్ఠుడైన శత్రుఘ్నుని నేడే పట్టాభిషిక్తుని గావించదును. కనుక ఆ మహోత్సవం కావలసిన వస్తువులన్నీ తీసుకురండి. భరత, పురోహితుడు, వేద పండితులు, ఋత్విజులు, మంత్రులు మొదలగు వారిని అందరినీ తీసుకునిరా, ఇది నా ఆజ్ఞ అని అన్నాడు. రాజు యొక్క ఆనతి ప్రకారం మహారథుడైనటువంటి భరతుడు, లక్ష్మణుడు, సుమంత్రుడు కలిసి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎందుకోసము? పట్టాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకుని వాళ్ళ కార్యక్రమాలన్నీ చేశారు. పురోహితులతో కూడి బ్రాహ్మణోత్తములు అట్లే రాజులు రాజభవనంలో ప్రవేశించి అనంతరము మహాత్ముడైన శత్రుఘ్నులకు పట్టాభిషేకము వైభవోపేతముగా జరిగెను. ఏం పట్టాభిషేకము అని అంటే, ఆ లవణాసురుని మధుపురానికి రాజుగా పట్టాభిషేకం. వీళ్ళు మధుపురమే పోలేదు కానీ మధుపురానికి రాజుగా పట్టాభిషేకం చేస్తున్నాడు. అంటే రాముని మాట అంత గొప్పది, ఆయన అంటే అది తప్పకుండా జరిగి తీరుతుంది అని. శ్రీరామచంద్రుడు ఎంతో సంతోషపడ్డాడు. ఆ పట్టణంలో ఉండి ప్రజలందరూ కూడా సంతోషించారు. వాళ్ళు సంతోషం పట్టక జయజయ నినాదాలు చేశారు. పూర్వం కుమారస్వామి వలె శత్రుఘ్నుడు పట్టాభిషిక్తుడై సూర్య తేజస్సుతో విరాజిల్లెను. పూర్వం కుమారస్వామి దేవసేనకు పట్టాభిషిక్తుడై ఏ విధంగా తారకారసుర సంహారానికి ముందుకు దూగాడో ఆ విధంగా శత్రుఘ్నుడు కూడా వెలిగిపోతున్నాడు. క్లిష్టమైనటువంటి కార్యాలని కూడా సులభంగా చేయగలిగిన మహాత్ముడు, శక్తిశాలి శ్రీరాముని యొక్క ఆధ్వర్యంలో శత్రుఘ్నుడు అభిషిక్తుడై వెలుగొందడం చూసి వేదాంగవేత్తలైనటువంటి వాళ్ళు, బ్రాహ్మణులు, పౌరులు ఎంతో సంతోషించారు. ఇది సంతోషించదగ్గ విషయమే అని అనుకున్నారు.
కౌసల్య, కైకేయి, సుమిత్ర, రాజభవనంలో ఉండే పరిచారికలు అందరూ కూడా శుభం 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 అని అన్నారు. శత్రుఘ్నుడు ఈ విధంగా పట్టాభిషేకం కావడంలో ఋషీశ్వరులు లవణాసుడు హతుడైనట్లే తలపోసిండ్రు. ఇంకా వాడు చనిపోయాడు రా అని అనుకున్నారు. తన ఎడులో చేర్చుకుని రఘురాముడు అతనిలో ధైర్య సాహసములను నింపుచూ మృదుమధురముగా ఇట్లు పలికెను. తన ఒడిలోపటికి తీసుకుని తన దగ్గరికి తీసుకుని హృదయానికి హత్తుకొని శత్రుఘ్నుతో ఈ విధంగా అంటున్నాడు. రఘునందన, సౌమ్యుడమైన ఓ శత్రుఘ్న, నేను నీకు ఈ బాణాన్ని ఇస్తున్నాను. ఇది దివ్యమైనది. శత్రుపురాల్ని విధ్వంసం చేస్తూ ఉంది, అమోఘమైంది. ఈ బాణము చేయి నీవు లవణాసురుని నిహతుని గావింపగలవు, వాణ్ణి చంపేయగలవు. ఎన్నడూ ఓటమి ఎరుగనట్టి ఆ శ్రీ మహావిష్ణువు ప్రళయకాలమున మహాసాగరమున శయించి ఉన్నప్పుడు ఆ దేవదేవుడు ఈ శరాన్ని సృష్టించాడు. ఈ విషయమున సురాసురులకు సైతము తెలియదు. ఈ విషయము దేవతలకు, రాక్షసులు ఎవరికి తెలియదు. ఆ కారణమున అద్భుతమైన ఈ శరము ఏ ప్రాణికిని గోచరము కాదు, ఎవరికీ కనిపించదు. ఇది చెప్తున్న నాకు, వింటున్న నీకు తప్ప. దుర్మార్గులైన మధుకైటపులు తదితర రాక్షస యోధులు సృష్టి కార్యములకు విఘాతము కలిగించుతుండగా శ్రీ మహావిష్ణువు మిగుల క్రుద్ధుడాయను. పిమ్మట స్వామి వారిని నశింపజేయుటకై ఈ బాణాన్ని సృష్టించాడయ్యా. ముల్లోకాల్ని సృష్టింపదలిచినటువంటి ఆ నారాయణుడు మధుకైటబాది రాక్షసులను ఈ బాణము చే సమరంలో సంహరించాడు. సమస్త ప్రాణుల సుఖశాంతులకై ప్రబలమైన ఈ శరము చేత, ఈ బాణము చేత మధుకైటబాది రాక్షసులను ఎందరినో హతమార్చాడు. ఆ తర్వాత లోకాల్ని సృష్టించాడు. శత్రుఘ్న, సమస్త ప్రాణులకు తీరని భయభ్రాంతులు కలగకుండుటకై పూర్వము రావణుని వధించు సమయమున దీనిని నేను ప్రయోగింపలేదు. సమస్త లోకాలకు భయభ్రాంతులు కలిగించే ఈ మహాద్భుత దివ్య శరాన్ని నేను రావణాసుర సంహారంలో కూడా ప్రయోగించలేదు. మహాత్ముడైన పరమశివుడు శత్రు సంహారమునకై ఆ మధురాక్షసునకు ఉత్తమోత్తమైన ఒక శూలమును అనుగ్రహించి ఉండను. ఆ శూలము మధురాక్షసుల నుండి అతని కుమారుడైన లవణాసురునికి సంక్రమించను. అతడు శూలమును తన భవనమున ఉంచి నిత్యము పూజించుతుండును. అనంతరం అతడు అన్ని దిక్కులందును సంచరించి తనకు ఇష్టమైన ఆహారమును పొందుతుండును. ఎవరైనను యుద్ధమునకు సిద్ధమై తన మీదికి వచ్చినప్పుడు అతడు ఆ శూలమును గ్రహించి ఆ శత్రువును భస్మమనర్చుతుండును. శూల ప్రభావం అది. సత్వం పురుషార్దూలం తమాయుధ వినాకృతం అప్రవిష్టం పురం పూర్వం ద్వారితిష్ట ధృతాయుధ. ఓ పురుషశ్రేష్ఠ, మహిమాన్వితమైన ఈ శరమును పొందిన నీవు లవణాసురుడు నిరాయుధుడై ఇంటికి వచ్చినప్పుడు అతడు పురమున ప్రవేశించక ముందే సాయుధుడవై అంటే ఈ బాణాన్ని ధరించి అతని పురద్వారమున నిలిచియుండుము. మహాబాహు నరోత్తమ, అతడు తన భవనమున ప్రవేశింపక ముందే నీవు అతడిని యుద్ధమునకు ఆహ్వానించి ఆ రాక్షసుని సంహరింపు. అన్యదా జరిగినచో అతడిని వధించుట అసాధ్యము. వాడు శూలం పట్టుకున్నప్పుడే చేయాలంటే అది అసాధ్యమైపోతుంది. మహావీర, నేను చెప్పినట్టు చేసినచో నీ చేతులు అతనికి వినాశము తథ్యము. నేను చెప్పినట్టు చెయ్యి. ఆ శూలము యొక్క ప్రభావమును దాని నుండి రక్షణ పొందు విధానమును గూర్చి నీకు పూర్తిగా వివరించి ఉంటుంది. సర్వశక్తివంతుడైన పరమేశ్వరుని యొక్క ప్రభావము అనుల్లంఘనీయము కదా. సర్వశక్తివంతుడైన పరమేశ్వరుడు ఇచ్చినటువంటి శూలాన్ని దాటుకొని మనం ఉండాలి అని అనుకోవడము అది అనుల్లంఘనీయమైనటువంటి ఆ శాసనాన్ని మనం గౌరవించాలి. కాబట్టి జాగ్రత్త. ఈ ప్రశంసాపూర్వకంగా వీపు తడుతూ ఇవన్నీ చెప్పి మళ్ళీ ఏమంటున్నాడంటే, ఈ విధముగా అన్నాడు. నరశ్రేష్ఠ, 4000 అశ్వబలములను 2000 రథములను 100 గజము బలములను నీ వెంట వచ్చును. మార్గమధ్యమందరి అంగళ్లలో గల వివిధ వస్తువులను తీసుకుని వ్యాపారులను, నటులను, నర్తకులను నిన్ను అనుసరించుడు. పురుషశ్రేష్ఠ శత్రుఘ్న, 10,000 బంగారు నాణ్యములను, వలసినన్ని సంపదలను, వాహనములను నీ వెంట కొనిపొమ్ము. వీరా నరోత్తమ, మన పోషణలో హర్షోత్సాహములతో వినయ విధేయతలతో ఒప్పుచున్న సైనికులను మధుర వచనములతో చక్కని పారితోషకములతో రంజింపజేయుచుండుము. మన
నువ్వు వచ్చి మీ వెంబడి వచ్చే వాళ్లకు మధురమైనటువంటి భోజనాలతోటి బంగారు వెండి నాణ్యాలతోటి వాళ్ళను ఎప్పుడు సంతోషపెట్టు, సంతృప్తిపరచు. మార్గ మధ్యంలో నీవు నిలిచే వన ప్రదేశములలో సంపదలు ఉండవు, భార్యాపుత్రాదులు ఉండరు, బంధుమిత్రులు ఉండరు. కావున కావలసిన ద్రవ్యాలు ఏంటో, ఆవశ్యకమైనవి ఏంటో వాటిని అన్నింటినీ తీసుకుని వెళ్ళు. నీ భృత్యవర్గాన్ని సంతోషపెట్టు. కొన్ని కానుకలు ఇవ్వడం ద్వారా, కొన్ని వాళ్ళ మెప్పుకై ఇచ్చి నువ్వు వాళ్ళ ప్రేమను పొందు. యుద్ధోత్సాహంతోనున్న యోధులు గల మహాసేనయు అయోధ్య నుండి ముందుకు పంపించి వైచి పిదప నీవు ఒక్కడవే వెళ్ళి ధనుర్ధారివై మధురాక్షసుని వనమునకు చేరుము. ఇది తొలుత సైన్యాన్ని పంపి ఒక దగ్గర విడిదిగా ఉంచి తర్వాత నువ్వు వెళ్ళి ధనుర్ధారివై వెళ్ళి ఆ మధు రాక్షసుని వనానికి వెళ్ళు. ఆ లవణాసుడు నువ్వు రావడము తెలుసుకోలేడు. ఎవరును అనుమానింపని విధముగా నీవు అతడికి వెళ్ళవలను. ఎందుకంటే ఎప్పుడు గూఢచారులు చూస్తుంటారు కాబట్టి నువ్వు ఎవరు అనుమానించకుండా ఉండేటట్టు ఆ పట్టణానికి వెళ్ళాలి. ఇట్లు చేస్తే తప్ప మరి ఒక విధముగా ఆ రాక్షసుడు చావడు. నువ్వు ఇట్లు చేయాలి. ఇట్లు చేస్తేనే ఆ రాక్షసుడు చస్తాడు. రహస్యంగా కాక అతనికి ఎదురుగా వెళ్ళినచో అట్లు వెళ్ళిన వాడే లవణాసురుని చేతిలో హతుడగును. గ్రీష్మకాలం గడిచి వర్షాకాలం ప్రారంభము కాగానే నీవు ఆ రాక్షసుని చంపివేయము. గ్రీష్మం అయిపోయి అంటే ఎండాకాలం వెళ్ళి వర్ష ఋతువు ప్రారంభంలో పట్టిన అతన్ని చంపేసేయి. అట్లా కాకుండా అతడు చేతిలో శూలం ధరించినప్పుడు పెడితే అతని చేతిలో పట్టినే వెళ్ళిన వాడు నిహతులైతారు. సైనికులు మహర్షులను ముందుంచుకొని సాగిపోవచ్చుందురు. సైనికులు ఇట్లా మహర్షులను ముందు పెట్టుకొని పోతుంటారు. గ్రీష్మాంతమున గంగాజలములు తక్కువగా ఉండును గాన వారు ఆ నదిని సులభంగా దాటుదురు. పరాక్రమశాలివి యుద్ధ కుశలునివి అయిన నీవు నీ బలములను అన్నింటినీ ఆ నదీ తీరమునందే నిలిపి సావధానముగా ధనుర్ధారివై పురోగమింపము. గ్రీష్మాంతంలో గంగాజలాలు తక్కువగా ఉంటాయి, దాటడానికి వీలవుతుంది. ఆ నదీ తీరంలో పట్టిన నీ బలాన్ని ఉంచి సావధానంగా ధనుర్ధారివై తగు జాగ్రత్తలతోటి ముందుకు వెళ్ళు. శత్రుఘ్నుడు కూడా తన సేనాధ్యక్షులను బలాల్ని అంతా సమీకరించి వాళ్ళతో అంటున్నాడు, మిత్రులారా, మార్గ మధ్యమున మీరు నివసించుటకై ముందుగా అక్కడక్కడ శిబిరములను వేయబడి ఉన్నవి. మీరు అతడనే నివసింపుడు. ఎక్కడెక్కడైతే మీకోసం శిబిరాలు ఏర్పాటు చేయబడ్డాయో అక్కడనే ఉండండి. మీరు ఒక పరస్పరము ద్వేషించుకోకుండా ఉండండి. యుద్ధ విజయాన్ని కాంక్షించి ఉండండి. ఎవరి మనసు కలత చెందకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా మసలుకొనండి అని చెప్తున్నాడు. ఎందుకు అంటే ఒక రాజ్యంలో ఉండేటువంటి ప్రజలు గాని సైన్యం గాని వాళ్లలో వాళ్లే చిలికి గాలివానలాగా తగాదాలు కొని తెస్తూ ఉంటే వాళ్ళని ఇంకొకరు నశింపజేయవలసిన అవసరం లేదు. వాళ్ళందరికీ వాళ్లే నాశనం అయిపోతారు. ఈ దేశం బాగు కోరి మాట్లాడే వాళ్ళు ఎందరో ఉంటారు. ఈ దేశం యొక్క బాగును ఓర్వలేక ఈ దేశం యొక్క ఏది ముక్కలు కావాలి, ఈ దేశం అంతా ముక్కలు చెక్కలైపోవాలి అనేటువంటి వాడు కూడా కొందరు ఉంటారు. ఈ దేశంలోనే ఉంటారు, ఈ దేశంలోనే తింటారు. ఇంకా కలిసి ఉండాలి అని చెప్పే వాళ్ళకంటే వాళ్ళ గొంతు ఎక్కువ ఉంటుంది. విడిపోవాలని చెప్పే వాళ్ళ యొక్క గొంతు, దేశాన్ని ముక్కలు చేయాలనేటువంటి వాళ్ళ గొంతు ఎక్కువగా ఉంటుంది. వాళ్ళను ఎవరు ఏమీ చేయలేరు. కాబట్టి అటువంటి వాళ్ళు ఉంటే సైన్యం లోపల చెరుపు చేస్తుంది. కాబట్టి కలిసికట్టుగా సంఘటితంగా ఉండాలని చెప్పి ఆ శత్రుఘ్నుడు తన సైన్యానికి చెప్తున్నాడు, ఏమాత్రం కలత చెందకండి, తగాదాలు పెట్టుకోకండి అని చెప్పి వాళ్ళ బలాల్ని పంపించి వేశారు. ముందులు పోతున్నారు, వెనుక వీళ్ళు పోతున్నారు. కౌసల్యామాతకు, తల్లి సుమిత్రకు, కైకేయీ దేవికి పాదాలకు నమస్కారం చేశాడు. శత్రుభీకరుడైనటువంటి శత్రుఘ్నుడు శ్రీరామునికి ప్రదక్షిణ పూర్వకంగా శిరస ప్రణమిల్లాడు. తన ప్రయాణమునకు శ్రీరాముని అనుమతిని పొందాడు. ఆ పిమ్మట లక్ష్మణులకు, భరతునికి చేతులు మోర్చి నమస్కరించాడు.
మహాబలశాలి అయిన శత్రుఘ్నుడు ఏకాగ్రచిత్తుడై వంశ పురోహితుడైన వశిష్ఠ మహర్షికి ప్రదక్షిణ పూర్వకముగా నమస్కరించాడు. అంటే పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు నమస్కార అది దీవెనలు తీసుకుని వెళ్ళినటువంటి వాళ్లకు తప్పకుండా విజయం లభిస్తుంది. కాబట్టి వెళ్ళేటప్పుడు పెద్దవాళ్ల దీవెనలు తీసుకుని వెళ్ళాలి. ఏనుగులతోటి గుర్రాలతోటి ఉండే సైన్యాన్ని అంతా ముందు పంపించాడు. ఆ తర్వాత వీళ్ళందరూ అక్కడక్కడ గుడాలు వేసుకుంటూ మెల్లగా తినుకుంటూ నిదానంగా పోతున్నారు. శ్రీరాముని దగ్గరనే ఒక నెల రోజులు ఉన్నాడు. ఆయన చెప్పేటువంటి మాటలు విన్నాడు. తగిన శిక్షణ తీసుకున్నాడు. ఒక పరిపక్వత చెందినటువంటి మనస్సుతో ఆయన కూడా ముందుకు వెళుతున్నాడు. ఆ మధువనానికి తానొక్కడే త్వరగా వెళ్ళాడు. పవిత్రమైన ఉత్తమమైన వాల్మీకి మహర్షి ఆశ్రమం చేరను. అనంతరము ఆ రఘువంశజుడు అంజలి ఘటించి మహాత్ముడైన వాల్మీకి మునీశ్వరునకు పాదాభివందనమనర్చి అధోముఖుడై ఆయనతో ఇట్లు నుడివెను. పూజ్య గురుదేవా, శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఆదేశానుసారము ఒక ముఖ్య కార్యము పై సాగిపోవుచున్నాను. ఆ మార్గ మధ్యంలో ఇక్కడికి వచ్చాను. ఈ రాత్రికి ఇక్కడే ఉంటాను. రేపు ఉదయమే నేను వెళ్ళిపోతాను. వర్ణుని పాలనలో ఉండేటువంటి పశ్చిమ దిశకు ప్రయాణమై నేను వెళ్ళిపోవలసి ఉంది. శత్రుఘ్ని మాటలన్నీ వాల్మీకి మహర్షి విన్నాడు. ఎందుకోసం పోతున్నాడు అని తన దివ్య దృష్టితోటి గ్రహించాడు. యశస్వీ శత్రుఘ్న, నీకు స్వాగతం అని పలికిండు. ఇట్లా అన్నాడు, సౌమ్య, ఇది రఘువంశం వారికి స్వీయాశ్రమము, సొంత ఆశ్రమం అయ్యా మీరు రఘువంశరాజులకు. కాబట్టి నువ్వు కూడా అట్లే అనుకో. ఈ ఆసనమ పాద్యాన్ని అద్యాన్ని స్వీకరించు. ఈ ఆసనం పైన కూర్చో, అద్యపాద్యాదులను స్వీకరించు. శత్రుఘ్నుడు ఆ మహర్షి కూర్చిన అతిథి సత్కారములకు సంతోషించి ఫలమూలాలనే స్వీకరించి ఆ ఆహారంతో సంతృప్తి పడి అక్కడ స్వామి అవి వాల్మీకితో అంటున్నాడు, మీ ఆశ్రమ సమీపమున గల ఈ యజ్ఞ సమృద్ధి ఎవరిది? ఇతడు యూపాది యజ్ఞోపకరణములు సమృద్ధిగా కనబడుతున్నాయి. ఇప్పుడు యజ్ఞం సమృద్ధిగా చేయాలంటే యూపాలు అనే స్తంభాలు నాడతారు. ఇక్కడ యజ్ఞాలు నిరంతరం జరుగుతూ ఉన్నాయి. ఎవరు చేస్తున్నారు ఇదంతా అని అడిగాడు. అతని వినయానికి, అతని భాషణకు చాలా సంతోషపడినటువంటి వాల్మీకి మహాముని, శత్రుఘ్న, పూర్వకాలమున ఈ యజ్ఞములను ఆచరించిన వారిని గూర్చి తెలిపెదను, శ్రద్ధగా ఆలకింపు. పూర్వకాలంలో ఎవరెవరు యజ్ఞాలు చేశారు అనేటువంటి విషయాన్ని గురించి నీకు చెప్తాను, శ్రద్ధగా విను. పూర్వకాలంలో అనగనగనగా ఎప్పుడో పూర్వకాలంలో మీ రఘువంశం వాడి అయిన సుదాసుడు అనే పేరు గల ఒక మహారాజు ఉండేవాడు. ఆయన కుమారుని పేరు వీరసింహుడు. అతడు కూడా మిక్కిలి పరాక్రమశాలి, పరమ ధార్మికుడు కూడా. ఆ సౌదాసుడు అంటే సుదాసుని కొడుకు అన్నట్టు. బాలుడుగా ఉన్నప్పుడు వేటాటకు మొదలు పెట్టాడు. అతడు ఒకనాడు వేటకు వెళ్ళినప్పుడు ఆ శూరునకు అటు ఇటు సంచరించుతున్న ఇద్దరు రాక్షసులు కనబడ్డారు. ఈయన చిన్నప్పుడు వేటకు వెళ్ళినప్పుడు వారు ఘోరమైన పెద్ద పులుల రూపంలో ఉండి లెక్కలేనని జంతువులను భక్షిస్తూ ఉన్నారు. వారికి పూర్తిగా తృప్తి లేకుండాను అతి క్రూరంగా మృగాలను అన్నింటినీ భక్షించుండచే మృగాలు లేకుండా శూన్యమైపోయింది ఆ వనమంతా కూడా. సౌదాసుడు చాలా కోపం వచ్చింది ఆయనకు. తన మహాస్త్రములతో ఆ ఇరువురు రాక్షసులలో ఒకరిని హతమార్చను. అక్కడ ఉండే ఇద్దరు రాక్షసులు ఒకరిని చంపేసిండు. పురుష శ్రేష్ఠుడైన సౌదాసుడు వాళ్ళు ఇంకొకరిని పడగొట్టాడు. కోపం చల్లారింది. చనిపోయినటువంటి ఆ రాక్షసుని చూశాడు. ఆయనకు తోడుగా వచ్చినటువంటి రెండవ వాడు సౌదాసుని చూసి
దుఃఖంతో దుఃఖ పరితాప హృదయంతో ఆయనతో అంటున్నారు, పాపాత్ముడా, నాకు తోడుగా వచ్చిన ఈ నిరపరాధిని నీవు నిష్కారణముగా చంపితివి, అందువలన నేను నీపై ప్రతీకారమును తీర్చుకుందును. ఇట్లు నుడివిన పిమ్మట ఆ రాక్షసుడు అక్కడనే అంతర్హితుడయ్యను. కొంతకాలమునకు పిమ్మట ఆ వీరసింహుడు అతని మిత్రసింహుడనే మరో పేరు కూడా ఉంది, రాజయ్యను. ఆ మహారాజు ఈ ఆశ్రమ సమీపమునందు అశ్వమేధ మహాయజ్ఞమును ఆచరించెను. అది వశిష్ఠ మహాముని పర్యవేక్షణలో జరిగాను. ఆ యజ్ఞం పెక్కు సంవత్సరముల పాటు జరిగాను, మహావైభవంతో జరిగాను. ఆ యాగము దేవతల యజ్ఞంతో తుల్యముగా ఉండెను. దేవతల యజ్ఞం ఏ విధంగా ఉంటుందో దాంతో పోటీగా అంత గొప్పగా వైభవోపేతంగా ఆ యజ్ఞాన్ని చేశాడు. మనం ఇక్కడ అంశాన్ని బాగా గమనించాలి. సుదాసుడనే పేరు గల మహారాజు ఉన్నాడు. ఆయన కుమారుడు వీరసహుడు, వీరసింహుడు. అతనికి అంటే ఇతడు పరమ పరాక్రమశాలి, ధార్మికశాలి కూడా. ఇతడు బాలుడుగా ఉన్నప్పుడే వేటలాడడం మొదలుపెట్టాడు. వేటకు వెళ్ళినప్పుడు అటు ఇటు సంచరిస్తున్న ఇద్దరు రాక్షసులు కనిపించారు. వాళ్ళు ఘోరమైనటువంటి పెద్ద పుల్ల రూపాల్లో ఉన్నారు. లెక్కలేని జంతువుల్ని, పక్షుల్ని, మృగాల్ని భక్షిస్తున్నారు. వారికి పూర్తిగా తృప్తి లేదు. మృగశూన్యమైపోయింది ఆ వనమంతా కూడా. అక్కడ వెతకడానికి ఇంకో పక్షి గాని జంతువు గాని లేకుండా అయిపోయాయి. దాంతో ఈ సౌదాసుడు అనేవాడు చాలా కోపం వచ్చేసింది. అంటే వీరసింహునికి తన మహాస్త్రాలతో ఆ ఇరువురు రాక్షసులను ఒకని చంపేశాడు, ఇంకొకరిని పడగొట్టాడు. మారీచ సుబాహులను ఏ విధంగా అయితే రామచంద్రుడు సుబాహుని చంపి మారీచుని పడగొడతాడో అట్లా మృతుడైన ఆ రాక్షసులకు తోడుగా వచ్చిన రెండవ వాడు అట్లు చూస్తున్న ఈ సౌదాసుని చూసి ఎంతో పరితాపంతో ఇట్లన్నాడు, పాపాత్ముడా, నాకు తోడుగా వచ్చిండు వాడు ఆ రాక్షసుడు. ఆ తోడుగా వచ్చిన వాడిని నువ్వు నిరపరాధిని, నేను తినే ఆహారాన్ని నేను ఈ అపరాధం చేస్తే నాకు తోడుగా వచ్చిన వాడిని నువ్వు చంపావు, నీపై ప్రతీకారం మాత్రం తీర్చుకుంటాను అని అన్నాడు ఆ రాక్షసుడు. అని అక్కడే మాయమైపోయాడు. ఈ వీరసహుడు, మిత్రసహుడు అని కూడా పేరు ఆయనకు. వీరసింహుడు, వీరసహుడు, మిత్రసహుడు అని పేరు. సుదాసుని తర్వాత అతడు రాజయ్యాడు. ఈ ఆశ్రమ సమీపంలో అశ్వమేధ మహాయజ్ఞం చేస్తున్నాడు. అది వశిష్ఠ మహా ఋషి చేయిస్తున్నాడు. ఆ యజ్ఞం చాలా ఏళ్లు జరిగింది, మహావైభవంగా జరిగింది, దేవతల యజ్ఞంతో సమానంగా జరిగింది. ఆ యజ్ఞం పూర్తయ్యే సమయంలో వశిష్ఠుని రూపంలో ఉన్న ఆ రాక్షసుడు తన పూర్వవైభవమును స్మరించుతూ ఆ రాజుతో ఇట్లనడు, పూర్వం ఈయనతో దెబ్బతిన్న ఒక రాక్షసుడు ఉన్నాడు కదా, వాడు వశిష్ఠ రూపాన్ని ధరించి వచ్చాడు. వచ్చి, రాజా, ఈ యజ్ఞం పూర్తి కాబోచున్నది, శీఘ్రముగా నాకు మాంసాహారమును సమకూర్చుము అని అన్నాడు. ఈ విషయం ఏమాత్రం విచారపడవలదు. వశిష్ఠుని రూపంలో ఋత్విక్ ప్రముఖుడుగా అనున్న ఆ రాక్షసుడి మాటలను విన్న పిమ్మట ఆ రాజు నేర్పుగా వంట చేయగల వానితో ఇట్లను, ఓయి, హవిస్సునకు ఉపయోగపడినట్లు రుచికరమైన మాంసభోజనమును సిద్ధపరచు, అది గురువునకు తృప్తి కలిగించున్నదిగా ఉండవలను అని అన్నాడు వంటవాడితోటి. రాజు యొక్క ఆజ్ఞకు వంటవాడు, ఎందుకబ్బా ఎప్పుడు కూడా గురువు గారు ఇటువంటి భోజనం చేసి ఎరగడే, ఎందుకు ఇట్లా అని చెప్పి కొంచెం దిగులు అనిపించిన తర్వాత మళ్ళీ రాక్షసుడు వంటవాణి రూపంలో వచ్చాడు. వంటవాణి రూపంలో ఉన్న ఆ రాక్షసుడు నరమాంసమును సిద్ధపరిచి ఆయనకు సమర్పించాడు. ఇది హవిస్సునకు, యజ్ఞంలో వేయడానికి ఉపయోగపడే విధంగా తీసుకొని వచ్చాను, చాలా రుచికరమైనది అని పరికరం. అంతటా ఆ రాజు తన ధర్మపత్నియగు మదయంతితో కూడి ఆ రాక్షసుడు తీసుకుని వచ్చిన మాంసాహారమును
వశిష్ఠుడికి సమర్పించాడు. ఇది హవిస్సులకై తీసుకుని వచ్చిన మాంసాహారం అని గ్రహించి వశిష్ఠుడికి మిక్కిలి కోపం వచ్చేసింది. రాజా, నాకు మాంసాహారమును సమర్పించినవి కావున ఇక మీదట నీకు మాంసాహారమే భోజనము కాగలదు అనగా నీవు నరమాంస భక్షకుడవై రాక్షసుడవయ్యదవని శపించాడు. సౌదాసుడు మిగుల క్రుద్ధుడై, సౌదాసుడు అంటే ఈ సుదాసుని కుమారుడు, వీరసహుడు మిత్రసహుడు అనేవాడు, జలాలు చేతిలోకి తీసుకుని వశిష్ఠుణ్ణి శపించడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు ఆ రాజపత్ని, రాజు భార్య అయిన మదయంతి ఆయనతో అన్నాడు, మహారాజా, సర్వసమర్థుడైనటువంటి వశిష్ఠ మహర్షి మనకు పూజ్యుడు, దైవ సమానుడు, పురోహితుడు. అతనికి నీవు ప్రతిశాపం ఇవ్వరాదు. అంటే ఇతడు కూడా శాపాన్ని ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు. ఆ మహారాజు క్రోధావేశంలో చేబూడిన ప్రభావాన్వితమగు ఆ జలాల్ని విడిచిపెడుతూ వాటిని ఎక్కడ వేస్తే ఏం హాని జరుగుతుందో అని తన పాదాల మీదనే చల్లుకున్నాడు. ఆ పాదాలు ఏమైపోయినాయి, నల్లగా మారిపోయినాయి. అప్పటి నుంచి ఆ మహా యశస్వి అయినటువంటి ఆ సౌదాసుణ్ణి అంటే ఆ మిత్రసహుణ్ణి ఏమని పిలుస్తున్నారంటే కల్మాషపాదుడు అని ప్రసిద్ధి. పాదాలు కల్మషమైపోయాయి. కల్మాషపాదుడుగా తన ధర్మపత్నితో కూడి ఆ మహర్షికి పదే పదే ప్రణమిల్లిను. వశిష్ఠ మహర్షికి సాష్టాంగ వందనాలు చేసి పదే పదే ప్రణమిల్లి, మీరు ఇట్లా చెప్పారు కదా అని చెప్పి వశిష్ఠునికి చెప్పారు, మీరు మాంసం వండి వడ్డించమని కదా చెప్పారు అని, ఇది రాక్షసమాయలాగుంది అని చెప్పి అన్నాడు. అప్పుడు వశిష్ఠుడు నిజాన్ని తెలుసుకుని, అయ్యా నాయనా, నేను రోషంతో నిజం తెలుసుకోకుండా తొందరపడి నేను శపించాను. అది తిరుగులేని, ఏ విధంగా వ్యర్థం కాదు. నీకు వరాన్ని కూడా ఇస్తాను. ఈ శాపము 12 ఏళ్ల తర్వాత నా అనుగ్రహం వల్ల ఇది తొలగిపోతుంది. జరిగిందంతా నీకు జ్ఞాపకం ఉండదు. అంటే నువ్వు రాక్షసుడవై నువ్వు చేసినటువంటి అకృత్యాలన్నీ నీకు ఏం జ్ఞాపకం ఉండవు. ఆ మహారాజు 12 సంవత్సరముల కాలము శాపమును అనుభవించిన పిమ్మట తన రాజ్యమునకు మరలా ప్రభువై ప్రజలను చక్కగా పరిపాలించెను. శత్రుఘ్న, ఈ ఆశ్రమ సమీపమున గల ఆ యజ్ఞ విషయములను గూర్చి నీవు అడిగితివి. అందులకు ప్రత్యుత్తరముగా కల్మాషపాదుడు ఇచ్చట యజ్ఞమునర్చిన సంగతిని నీకు తెలిపితిని అని అన్నాడు. అంతటా సౌదాస మహారాజు యొక్క దారుణమైన ఈ కథను విని, ఎవరు చెప్పారు ఇదంతా? వాల్మీకి మహర్షి చెప్పాడు, వాల్మీకి ముని ఆశ్రమంలో. ఆ తర్వాత వాల్మీకి మహర్షికి ప్రణమిల్లి పర్ణశాలలో ప్రవేశించాడు. ఈ పర్ణశాలలో ప్రవేశించిన తర్వాత జరిగేటువంటి అంశాలు ఏమి అనేది మనం ముందు వచ్చే కథాంశంలో కూడా తెలుసుకుందాము. ఇది ఎందుకంటే కొంచెం విషయం అనేది కొంచెం మీకు అంత రుజువుగా కనిపించడం లేదు. నాకే అనిపించడం లేదు. మీకు రుజువుగా నేను చెప్పారా, సరి అయిన రీతిలో మీకు అందించానా లేదా అని నాకే అనిపిస్తుంది. అట్లా ఉన్నందుకు మీరు మీ అనుభవాల్ని, అభిప్రాయాల్ని ఇప్పుడు ప్రకటించండి. నేను మళ్ళీ వాటికి ఏమైనా సంశయాలు ఉంటే తెలియజేస్తాను. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. నిన్న చెప్పారు కదా విష్ణుమూర్తి చెవి గురుము నుండి మధుకైటబులు జన్మించారు అని. అవును. ఇప్పుడు ఈ రోజు మధువు శివుని తపస్సు చేసి త్రిశూలం సంపాదించిన ఈ మధువు ఇద్దరు ఒకటేనా అండి? కాడు. ఇతడు లోలుడు అనేటువంటి వాని పుత్రుడు. లోలుడు అనే రాక్షసుని యొక్క పుత్రుడు ఇతడు. ఓకే అండి. కొన్ని క్రిమికీటకాలు కొంత మలిన పదార్థాలు చేరికలోంచి దాంట్లోంచి జన్మిస్తాయి. అట్లా మధుకైటబులు జన్మించారు అప్పుడు. హరి ఓం సార్. హరి ఓం, నమస్తే. ఈ కాకుత్సారి మా సంభాషణ వచ్చే శబ్దం వచ్చే రామచంద్రుని బిరుదా? కాకుత్సుడు అంటే కాకుత్స వంశంలో జన్మించిన వాడా అని అర్థం. కాకుత్స వంశం ఉంటుందా? రఘువంశం కాక? రఘువంశంలోనే కాకుత్సుడు అనే ఒక రాజు ఉండేవాడు. రఘు అనే రాజు, కాకుత్సుడు అనే రాజు, ఇక్ష్వాకుడు అనే రాజు,
వీళ్ళందరూ అవును. మను వంశం, మను రాజు, ఈ వీళ్ళందరూ కూడా రాజులు అన్నట్టు. వీళ్ళ వంశం వీళ్ళని బట్టి ఆ పేర్లు ఆ విధంగా పిలుస్తారు అంతే. అదే. మొట్టమొదటి సూర్యవంశం కదా. సూర్యవంశం మనువు నుంచి వచ్చింది కాబట్టి మనువంశము. ఇక్ష్వాకుడు అయోధ్య నగరాన్ని నిర్మించాడు, తొలి ఇక్ష్వాకు మనువు కాబట్టి ఇక్ష్వాక వంశం అయిపోయింది అది. తర్వాత మహాప్రతిభావంతుడు ప్రభావంతుడైనటువంటి రఘుమహారాజు రావడం వల్ల రఘువంశం అయిపోయింది. ఇట్లా వాళ్ళ యొక్క వంశంలో పరమ శ్రేష్ఠులైనటువంటి మహానుభావులు వచ్చినప్పుడల్లా వాళ్ళ వంశాన్ని ఆ పేరుతో పిలవడము, అది అట్లా కొనసాగినటువంటిది. ఇక్ష్వాకు కుల తిలక అని మనకు ఈ రామదాసు వారి కీర్తనలో ఉంటాయి. ఉంది. అదే కాకుత్స అనేది కొత్తగా మాకు ఈ మధ్య అర్థం కాలేదు, ఇప్పుడు వినలేదు. అతను చాలా కాకుస్తుడు అనేటువంటి ఈ రఘువంశంలోనే గొప్ప రాజు ఆయన. ఇంద్రుణ్ణి దేవతల కోసమై యుద్ధానికి ఇంద్రుడు పిలిస్తే ఇంద్రుడు ఆయనకు వృషభం అయిందంట, దానిపైన ఎక్కి యుద్ధం చేశాడట కాకుస్తుడు. ఎద్దుమూపురంపై యుద్ధం చేసినటువంటి ఆయనకు కాకుస్తుడు అనేటువంటి పేరు స్థిరపడిపోయి ఆయనకు గొప్ప పేరు పొందాడు. శ్రీరామచంద్రుడు అప్పుడు లంకకు విభీషణునికి పట్టాభిషేకం చేసాడు, జయించక ముందే పట్టాభిషేకం చేశాడు. శత్రుఘ్నుడు కూడా మధు నగరాన్ని జయించక ముందే ఆ పట్టణానికి పట్టాభిషేకం చేశాడు. ఆయన మాట ఇచ్చిందంటే అది అయిపోయింది, జరుగుతుంది, నిస్సంశయంగా జరుగుతుంది అనేటువంటి ఒక ప్రతిజ్ఞాబద్ధమైనటువంటి మాట అది. మనం ఎవరికైనా చెప్తే నేను అంటున్నా గానీ అది అవుతుందో కాదో మరి నేను ప్రయత్నం చేస్తా అని మనం ఇట్లా మాట్లాడుతుంటాం. అంతే అయ్యో. శత్రుఘ్నుడి గురించి ఈ చరిత్రనే విశేషం. హరి ఓం. జై శ్రీమన్నారాయణ గురువు గారు. జై శ్రీమన్నారాయణ. ఆ కాకుత్సుడు అనే దానికోసమే అడుగుదాం అనుకున్నాను, చక్కగా సార్ అడిగారు, చాలా సంతోషం గురువు గారు. సంతోషం. ఇంకా